అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది ఏప్రిల్లోనా లేక మే నెలలోనా ఎప్పుడు వచ్చిందో, చైత్ర మాసమా లేక వైశాఖ మాసమా ఎప్పుడో, అలాగే చిన్న హనుమాన్ జయంతి ఎప్పుడో పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడో, రెండు హనుమాన్ జయంతిలో మనం ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలో, హనుమాన్ దీక్ష నియమాలేమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జన్మోత్సవం రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకరైన హనుమంతుడి జన్మదినాన్ని స్మరించుకోవడానికి జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ। ఆయన అచంచలమైన భక్తి, ధైర్యం మరియు బలానికి ప్రసిద్ధి చెందాడు। ఈరోజు హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసం దశమి తిథి రోజు హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు। హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు। దీని వెనుక 2 భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి। ఒకటి, హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు। మరొకటి, రెండవది, సీతాదేవి హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు। రామభక్త హనుమంతుడి పుట్టినరోజుగా ఈరోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది। విశ్వాసం ప్రకారం బజరంగ బలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్మకం। అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందేందుకు హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడని నమ్మకం। పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించాడని తెలిపారు। అదే రోజు హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు। అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమత్ జయంతిని జరుపుకుంటారు। అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది। ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది। దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు। మరొక కథనం ప్రకారం రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు। ఆ రోజు చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు। సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు। అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు। హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు। ఆ రోజును హనుమత్ జయంతిగా జరుపుకుంటున్నారు। ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది। చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతిగా జరుపబడుతుంది। దీనిని చిన్న హనుమత్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకునే హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతిగా జరుపుకుంటారు। మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। ఈ 2025 సంవత్సరంలో హనుమత్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ నెల 12వ తేదీ వచ్చిందండి। 12వ తేదీ శనివారం రోజు చైత్రశుద్ధ పౌర్ణమి తిథి శనివారం రోజు వచ్చిందండి। ఈ పౌర్ణమి తిథి ఏప్రిల్ 11 శుక్రవారం రాత్రి 2:48 మొదలై ఏప్రిల్ 12 శనివారం రాత్రి 4:40 వరకు ఉందండి। సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి హనుమాన్ విజయోత్సవం అనేది ఏప్రిల్ 12 శనివారం రోజున హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటాము। దీన్ని చిన్న హనుమత్ జయంతిగా జరుపుకుంటారు। మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి హనుమాన్ జయంతి 2025 సంవత్సరం మే నెల వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటారండి। ఈ వైశాఖ బహుళ దశమి అనేది మే 22 గురువారం రోజు వచ్చింది।
శ్రీ విశ్వావస్తునామ సంవత్సరం వైశాఖ బహుళ దశమి తిథి మే 21 బుధవారం రాత్రి 11:01 ప్రారంభమై మే 22 గురువారం రాత్రి 9 గంటల వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి మే 22 గురువారం రోజు జరుపుకోనున్నాము. దీన్నే పెద్ద హనుమ జయంతి అని పిలుస్తారు. ఆ పవనసుతుని ప్రసన్నం చేసుకుంటేందుకు భక్తులు 41 రోజుల పాటు దీక్షను తీసుకుంటారు. ఈ దీక్ష అనేది చైత్ర పూర్ణిమ నుండి వైశాఖ మాసం బహుళ దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారు. దీక్ష పూనేవారు కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఉదయం సాయంత్రం చల్లటి నీటితోనే స్నానం చేయాలి. మల విసర్జన చేస్తే మళ్ళీ స్నానం చేసి దుస్తులను మార్చుకోవాలి. దీక్షకాలం అయిపోయే వరకు కాళ్లకు చెప్పులు ధరించరాదు. గడ్డం కానీ జుట్టు కానీ కటింగ్ చేసుకోరాదు. ఇక ఎవరినైనా స్వామి అనే పిలవాలి. నోటి నుండి దురుసు మాటలు అస్సలు మాట్లాడరాదు. శాకాహారం మాత్రమే తినాలి. మితాహారం మాత్రమే తీసుకోవాలి. ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తమలపాకుల మాలను వేస్తే ఎంతో మంచిది. అలాగే బెల్లం, శనగలు, అరటిపండు, లడ్డు, బూందీ వంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు. హనుమాన్ జయంతి రోజున అరటి పండ్లను తప్పక సమర్పించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను అలాగే సుందరకాండను పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.